చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే జగన్కి అతిపెద్ద దెబ్బ. జైలుకి వెళ్ళిన నాయకులందరూ కూడా ఆ తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారంటూ తెలుగుదేశం పార్టీ ఒక పాయింట్ని వాళ్ళ జర్నలిస్టులు ఫోకస్ చేస్తున్నారు. అందులో ఓ పాయింట్, భారత రాజకీయాలు జైలు జీవితానికి రాజకీయ నాయకుల ఎదుగుదలకు అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. అందుకే పాలక పార్టీ వారు ప్రత్యర్థులు జైలుకు పంపాలంటే 1కి 2 సార్లు ఆలోచించేవాళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత జైలుకి వెళ్ళిన ప్రతిపక్ష నాయకులందరూ అనూహ్యంగా పోటీ చేసి చోటలా గెలిచారు. మంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. ఇక ఇంద్ర పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో జనతా ప్రభుత్వం 2 రోజులు ఆమె జైల్లో పెడితే బయటకు వచ్చాక ప్రజలు ఆమెకు తిరుగులేని మెజార్టీ ఇచ్చి మళ్ళీ ప్రధానమంత్రిని చేశారు. ఎంతోమంది జైలుకి వెళ్ళిన నాయకులు లేదా వారి సంతానం ఉన్నత పదవులను అధిరోహించారు. వాళ్లలో కొందరు ఓంప్రకాష్ చౌతాలా, లాలూ ప్రసాద్ యాదవ్, శిబు సోరెన్, జయలలిత, జగన్మోహన్ రెడ్డి, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే అవ్వట్లేదు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే అయ్యాడా సీఎం? ఆ కారణంగానే ఆ టైంలో దెబ్బతిన్నాడు. మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ప్రజలందరినీ కన్విన్స్ చేసుకున్నాక అయ్యాడు. కాబట్టి ఈవెన్ లాలూ ప్రసాద్ కూడా జైలుకి వెళ్ళగానే రాలా. ఆ తర్వాత దాదాపు 10-15 ఏళ్ళు పట్టింది, ఇంకా సీఎం కాలేదు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు మళ్ళీ నాయకుడు అవుతున్నారు. కొంచెం వినడంలో పొరపాటు అనుకుంటా.